టాలీవుడ్ క్వీన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా మూవీ ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో అనుష్క చేసిన సెకండ్ మూవీ ఇది. తాజాగా ఘాటి గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. అనుష్క ప్రభాస్ జంటకు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో మరోసారి వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. గ్లింప్స్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ తో హైప్ ని పెంచగా మొత్తం యాక్షన్ తో నిండిన ఈ గ్లింప్స్ లో వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను అనే డైలాగ్ గ్లింప్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమా కూడా వేదం లాగానే మంచి గుర్తింపు తీసుకొస్తుందని రీసెంట్ గా అనుష్క తెలిపింది. స్వీటీ చేసిన ఘాటీకి బాహుబలి టీం కూడా బాగానే సపోర్ట్ చేస్తోంది. ఇటీవల రానా, అనుష్కల కాల్ రికార్డింగ్ బాగా వైరల్ అయింది. త్వరలోనే బాహుబలి ది ఎపిక్ కూడా విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు ఘాటి సినిమా గురించి టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ ఈ మూవీని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకుని తెరకెక్కించారట. ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో సాగే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రోలర్ కోస్టర్ గా సాగుతుందని, హై ఆక్టేన్ రైల్వే స్టేషన్ సీన్, గుహలో సాగే ఫైట్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తుందని టాక్. ఇక ఇంటర్వెల్ ప్రేక్షకులకు సూపర్ ట్విస్ట్ ఇస్తుందని, కానీ స్టోరీ పరంగా స్లోగా సాగుతుందట. ఇక సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ ప్రారంభమవుతుందట. బాధితురాలి నుంచి నేరస్తురాలిగా, పురాణ గాథగా మారిన శీలావతి అనే మహిళగా అనుష్క చేంజ్ ఓవర్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఫైనల్ గా స్వీటీ నుంచి సూపర్ సినిమా చూశామనే ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకొస్తారని తెలుస్తోంది. భావోద్వేగాలతో కూడిన కథ, యాక్షన్, కెరీర్ లోనే స్వీటీ అద్భుతమైన నటనతో ఘాటి హిట్ సినిమాగా నిలుస్తుందని టాక్. అనుష్క శెట్టిని వేదంలో చూపించిన దానికి భిన్నంగా స్వీటీ అంటే స్వీట్ కాదని కత్తిపట్టి వేర విహారం చూపించిన విధానం మెప్పిస్తుందని సమాచారం. UA సర్టిఫికేట్ తో 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉందట మూవీ. స్వీటీ అనుష్క ప్రమోషన్స్ కు రాకపోవడంతో ఆ భారమంతా దర్శక నిర్మాతలు, ఇతర క్యాస్ట్ పై పడడంతో అంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న డైరెక్టర్ క్రిష్ ఘాటి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ పై సమాజం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్యను ఘాటీలో చూపించామని, ఈ విష సంస్కృతి ఇప్పుడు స్కూల్స్ కూడా చేరుకుందని, అందుకే ఈ సబ్జెక్ట్ ను హీరో యాంగిల్ నుంచి కాకుండా హీరోయిన్ యాంగిల్ నుంచి చూపిస్తే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందనిపించిందని, అసలు తాను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నానో సినిమా చూశాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని వెల్లడించారు డైరెక్టర్ క్రిష్. ఇక ఘాటి స్టోరీ లైన్ మైండ్ లోకి వచ్చినప్పటి నుంచి దాన్ని అనుష్కతోనే చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక వేదం తర్వాత మరో సినిమా చేయాలని ఇద్దరం అనుకున్నామని, వేదంలోని సరోజా క్యారెక్టర్ ను కంటిన్యూ చేయాలని కూడా అనుకున్నానని, కానీ స్టోరీ ఆర్గానిక్ గా ఉండాలని వెయిట్ చేశానని, శీలావతి క్యారెక్టర్ కు అనుష్క యాటిట్యూడ్, గ్రేస్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయని చెప్పారు క్రిష్. అలాగే కథలో బలమైన భావోద్వేగాలుంటాయని, దర్శకుడిగా 18 ఏళ్ల తన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ కథ ఆలోచన చెప్పింది చింతకింది శ్రీనివాసరావు. ఆయన చెప్పగానే ఎంతో సహజంగా అనిపించిందన్నారు. అందులో శీలావతి పాత్రకు అనుష్క గ్రేస్, నడవడిక, ఇమేజ్ సరిపోతాయని ఆమెను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే నటిగా 2 దశాబ్దాలు పూర్తయింది అనుష్కకు. ఈ జర్నీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇప్పుడు ఘాటి కూడా ఆ తరహా చిత్రమే. ఒక అడ్వెంచర్ సినిమా ఇది అని చెప్పారు అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి ఈ సినిమాలన్నింటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. ఇప్పుడు ఈ శీలావతి అమేజింగ్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ను గతంలో ఎప్పుడూ చేయలేదు. బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ ని దాటి చేసిన సినిమా ఇది. ప్రతి మహిళ సింపుల్ గా, సున్నితంగా కనిపిస్తున్నప్పటికీ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక బలమైన పిల్లర్ లా నిలబడతారు. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్ అలాంటి ఒక పాత్రతో ఈ చిత్రాన్ని తీశారు. క్రిష్ రచయిత శ్రీనివాస్ ఈ కథ చెప్పినప్పుడు ఆ కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందన్నారు ఆమె. లొకేషన్స్ కి వెళ్లిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నామనే ఎగ్జైట్మెంట్ కలిగిందని చెప్పారు. ఇక ఈ శీలావతి క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుందని, క్రిష్ ఎప్పుడు సోషల్ గా రెలవెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటారని, సొసైటీలో ఉండే సీరియస్ ఇష్యూ ఇది. మేము ఈ సినిమాను యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీసాం. అయితే ఈ కథలోనే చక్కని సందేశం కూడా ఉంది. అది చాలా పాజిటివ్ గా ఉంటుందన్నారు ఆమె. ఇక తాను నటించిన సినిమాలన్నీ కష్టంతో కూడుకున్నవే. అంత ఈజీగా ఏ సినిమా పూర్తవలేదన్నారు. ఇందులో కూడా ఫిజికల్ గా చాలా హార్డ్ వర్క్ చేశానన్నారు అనుష్క.
ఇక ప్రస్తుతం కొత్త కథలు వింటున్నా మంచి లైనప్ ఉందన్నారు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్ మలయాళం సినిమా. తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ కథ. కుదిరితే అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలనుందని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు స్వీటీ. ఇక డైరెక్టర్ క్రిష్ విషయానికి వస్తే ఆయన కమర్షియల్ చిత్రాల దర్శకుడు కాదు. ఆయనకంటూ ఓ సపరేట్ స్టైల్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆయన ప్రస్థానం అలాగే కొనసాగుతోంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, కొండపొలం ఇలా ఏ సినిమా తీసుకున్నా ఆ కథలన్నీ వాస్తవ జీవితాల నుంచి పుట్టినవే. ఆయన కథా వస్తువుకు ఆధారం వాస్తవ జీవితాలే. ఆ కథల కోసం క్రిష్ ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అంతే రియలిస్టిక్ గా ఉండేలా చూసుకుంటారు. ఆయన సినిమాలు ఎడ్యుకేట్ చేస్తుంటాయన్నది వాస్తవం. ఇక అనుష్క డైరెక్ట్ గా ప్రమోషన్లలో పాల్గొనకపోయినా రానాతో ఫోన్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే అనుష్క ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా ప్రభాస్ ప్రస్తావన వస్తుంది. ప్రభాస్ తో తన స్పెషల్ కెమిస్ట్రీ గురించి వచ్చిన ప్రశ్నకు ప్రభాస్ తో వెండితెరపై అంత స్పెషల్ గా కనిపించడానికి కారణం కథ, క్యారెక్టర్స్ ని రాసిన విధానం. దీంతో పాటు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, స్నేహంలో ఒక కంఫర్ట్ ఉంటుంది, అది కూడా హెల్ప్ అవుతుంది. ఏదేమైనా సరైన క్యారెక్టర్స్, కథ ఉంటేనే కెమిస్ట్రీ పండుతుందని చెప్పుకొచ్చింది ఈ దేవసేన. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క ఎక్కడా కనిపించడం లేదు. మరి తన సమయాన్ని ఎలా గడుపుతుందనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చింది స్వీటీ. తాను చాలా ట్రావెల్ చేస్తున్నానని, అన్ని ప్రదేశాలు తిరుగుతున్నానని చెప్పుకొచ్చింది. అలాగే మహాభారతం చదువుతున్నానని, నచ్చిన సినిమాలు ఎక్కువగా చూస్తున్నానన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పిన అనుష్క త్వరలోనే అందరి ముందుకు వస్తానని, తెలుగులో ఓ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కూడా రాబోతోందని రివీల్ చేసింది. ఇక మీడియాతో ఫోన్ లో ముచ్చటించిన అనుష్క చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి మాఫియా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. క్రిష్ సృష్టించిన వేదం చిత్రంలోని సరోజ పాత్ర తర్వాత శీలావతి క్యారెక్టర్ తన మనసుకు నచ్చిన పాత్ర అని చెప్పారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఘాటీలో నటించిన అనుష్క ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం వెనుక వేరే కారణాలేమీ లేవని, తనకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని, అయితే అవి అందరూ ఆందోళన పడేంతగా సమస్యలు లేవన్నారు. కొన్ని కారణాల వల్ల మీడియాకు, ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నానని, అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్ల కారణంగానే ఆ పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ విషయాలు నిర్మాత, దర్శకులకు ముందే చెప్పాను. వారు కూడా అందుకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారామె. ఇక ముందు ప్రమోషన్స్ లో తప్పకుండా పాల్గొంటానని కూడా హామీ ఇచ్చారు. బాహుబలి రీ రిలీజ్ సమయంలో మీడియాతో భాగమవుతాను, త్వరలోనే మీ ముందుకొస్తానని వెల్లడించారు. ఇక ఇటీవల నేను నటించిన తొలి సినిమా సూపర్ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఘాటీ చిత్రం తర్వాత ఆమె మలయాళ చిత్రం కథానార్ ది వైల్డ్ సోర్సరర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా ఓ మూవీ ఉందని, త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన ఉందని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒకరోజు ముందు ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో విడుదల చేసిన గ్లింప్స్ హై యాక్షన్, హై విజువల్స్, గ్రాండ్ బీజిఎం తో పవర్ఫుల్ గా ఉంది. ఇందులో అనుష్క నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ చూపించారు. వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను అని అనుష్క గ్లింప్స్ చివర్లో చెప్పిన డైలాగ్ వేరే లెవెల్లో ఉంది. ఈ గ్లింప్స్ లో అనుష్క విశ్వరూపం చూపించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న గ్లింప్స్ లో మొత్తం అనుష్క యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అనుష్క నుంచి దాదాపు 2 ఏళ్ల తర్వాత సినిమా రానుండడంతో ఫ్యాన్స్ లోనూ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో అనుష్క నటన అరుంధతి సినిమా రేంజ్ లో ఉంటుందట. ఇక ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, సీనియర్ నటుడు జగపతి బాబు, చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.